ఒక భర్త ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మీరు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు, సంధ్యారెడ్డి వాళ్ళ భర్తను ఎందుకు అంటుంది అంటున్నారు. అన్నారా? విన్నారా మీరు? అంటే ఆమె ఏం చెప్పింది అంటే, ఒక యాంకర్ మీలాగే అడిగింది, మీ వస్త్రధారణ చూసి మీ హస్బెండ్ ఏమనడా అంటే, ఓ నో అండి, మా హస్బెండే ఈ షాపింగ్ చేస్తారండి అన్నది. మన తెలుగు రాష్ట్రాలల్లో భర్తలు ప్రైవేట్గా వేసుకోవే అని చెప్తారు. వాళ్ళ భర్త పబ్లిక్లో తిరగమన్నాడంటే నేను తిట్టాను. నేను ఎందుకు తిట్టాను అంటే, నేను చూసిన నైబర్స్ కానీ నాకు తెలిసిన మహిళలు కానీ ఎవరైనా తన భార్య అవయవాలని తనే చూడాలని కోరుకుంటాడు. వాళ్ళ భర్త బయట చూడమన్నాడంటే వాడెట్టి ఏదవా అని నేను అన్నాను. దాంట్లో తప్పే ఉంది బ్రదర్? ఆమె పబ్లిక్లో చెప్పినప్పుడు నేను పబ్లిక్లో అన్నాను. తనకి ఎలాగైతే స్వేచ్ఛ ఉంటుందో మీకు కూడా అలాగే స్వేచ్ఛ ఉంటుంది. నా లంగా బొందే జారి కిందికి పోతే తప్పులేదు, ఈ కుర్రోడు నవ్విండని ఆమె బాధ. అంటే నువ్వేమో అన్నీ చెప్తావు, నిగ్రహంగా ఉండాలి. నిగ్రహంగా మొహోడు ఉండడు. నిగ్రహంగా ఉంటే వాడు మొగోడు ఎందుకు అవుతాడు? కాదు కదా. కాబట్టి మనము ఆకెళ్ళి ఇప్పుడు నేను ఇప్పుడు రెండు చెప్తున్నాం, కొన్ని మగవాళ్ళు చేసినవి ఆడవాళ్ళు చేయలేరు, ఆడవాళ్ళు చేసింది మగవాళ్ళు చేయలేరు. కొన్ని రకాలుగా నేను ఏం చెప్తాను సార్ అంటే, సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సెలబ్రిటీ అంటే ఎట్లా సెలబ్రిటీ? ఇవాళ రాజకీయ రంగాలలో సీతక్క లాంటి వాళ్ళు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, డీకే అరుణ లాంటి వాళ్ళు ఉన్నారు, కొండా సురేఖ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అనిత గారు ఉన్నారు, పిడతల రజని గారు ఉన్నారు, ఇంకా చాలామంది, మా మహిళా కమిషనర్ శారద గారు ఉన్నారు. అంతేందుకు మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బిడ్డ కూడా ఉంది. వాళ్ళ వస్త్రధారణలో ఏమన్నా మీకు తేడా కనిపించిందా? వాళ్ళ మాటలు రాజకీయాలు మాట్లాడతారు, వాళ్ళు ఎంత నిండుగా ఉంటారండి? వాళ్ళ దగ్గర డబ్బు లేదా అండి? అనసూయలాగా విప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ లేదండి? వాళ్ళకి రైట్ లేదా అండి? వాళ్ళు అంటే వాళ్ళు ఒక పద్ధతిగా ఒక ప్రజలకు జవాబుదారం దారిలో ఉన్నారు కాబట్టి, ఒక బాధ్యతగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా రకంగా ఉండి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్. ఇప్పుడు డీకే అరుణ గారు కాస్మెటిక్స్ కానివ్వండి, ఆమె శారీ నీట్గా ఉంటుంది, ఆమె చాలామంది ఇన్స్పిరేషన్ అవుతుంటారు ఆమె శారీస్ కానివ్వండి. అలా మనము మంచిగా రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. నువ్వు ఏమిస్తున్నావు సమాజానికి? నీలాంటి నిన్ను చూసి 10 మంది చెడిపోయేదే తప్ప మంచిగా ఎవరు దారిలోకి రారు. ఎందుకంటే అమాయకమైన అమ్మాయిలు కూడా ఉంటారు, ఇదే ట్రెండ్ ఏమో, ఇదేమో కల్చర్ ఏమో, అనసూయ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందేమని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు సమాజానికి మంచి చేయకపోయినా కాలేదు, హాని చేయొద్దని నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని తప్పు పెట్టడానికి నువ్వెవరని నేను అడుగుతున్నా. ఈరోజు ఇవాళ మగపిల్లల్ని రెచ్చగొట్టేది మనమే. ఇప్పుడు ఇవన్నీ మీరు అనుకుంటొచ్చు బ్రదర్, నీకు ఒక సాంప్రదాయమైన అమ్మాయి కావాలా, విచ్చలవిడ డ్రెస్సులు వేసుకొని టైమింగ్ లేకుండా అమ్మాయిని కోరుకుంటావా? ఒకటి చెప్పండి బ్రదర్. కాస్త పద్ధతిగా ఉండే వాళ్ళే కోరుకుంటారు కదా. మరి ఈరోజు ఒక బికినీ వేసుకోనో ఒక డ్రైర్ వేసుకున్న వ్యక్తిని మగవాడు ఇష్టపడతాడు. ఎప్పటి వరకు ఇష్టపడతాడు? ఒక రోజు వచ్చే వరకు, 2 రోజులు వచ్చే వరకు, పక్కలకు వచ్చే వరకు ఇష్టపడతాడు. లైఫ్ లాంగ్ నీ పక్కన ఉండడానికి ఇష్టపడడు. అది గుర్తుపెట్టుకో. లైఫ్ లాంగ్నే నేను ఇష్టపడతాను. 99 మంది ప్రజలు, మహిళల మనోభావాలు నేను ఇష్టపడతాను. నీ ఒక్కదాని గురించి నేను శత్రువునైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. నా అభిప్రాయం నేను చెప్పాను.